ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. యుద్ధ వాతావరణం, అనేక రకాల ఆర్థిక సమస్యలు మరియు అనేకమైనటువంటి విదేశాల నుంచి వచ్చేటువంటి కొంత ఒత్తిడి, ఇవన్నీ కూడా మనకి ఆర్థిక వ్యవస్థని ఈ యొక్క గోచార ఫలితాలు కూడా ముడిపడేటువంటి స్థితి కనపడుతోంది. అంటే ఇప్పుడిప్పుడే యుద్ధం కాస్త ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతోంది. దుర్మార్గుల యొక్క దేశాల నుంచి వచ్చినటువంటి మనకి కొన్ని ఇబ్బందుల్ని అధిగమించి ప్రశాంతతని పొందుకోగలిగే అవకాశం బలంగా కనపడుతోంది. ఏదేమైనా మనకి 16వ తేదీ నుంచి 23వ తేదీ మే నెలలో 3వ వారంలో ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఈ వారంలో ఒక రాశికి తప్ప మిగిలిన అన్ని రాశుల వారికి కూడా శుభ ఫలితాలే కనపడుతున్నాయి. చాలా మంచి ఆనందకరమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముందుగా మనం ఈ వారంలో ఫలితాలు తెలుసుకునే ముందు మన సైనికులు ఎవరైతే వీరమరణం పొందారో వారందరికీ కూడా మరొకసారి భగవంతుడు వారి ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటూ, సామాన్య ప్రజలు కొంతమంది కాలం చేసి ఉన్నారు, వారి ఆత్మ కూడా శాంతి కలగాలని కోరుకుంటూ, ఇటువంటి సమయంలో మనం ప్రభుత్వానికి పూర్తిగా అండగా నిలబడి మన ఆర్థిక వ్యవస్థని అలాగే సామాజిక వ్యవస్థని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళగలిగేటువంటి ప్రయత్నాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ ద్వారా ఇటువంటి అనేక విషయాల గురించి జ్యోతిష అంశాల ద్వారా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఈ వారంలో మనకి అంటే మే నెల 3వ వారంలో ఉన్నటువంటి వార ఫలితాలని గురించి తెలుసుకున్నట్టయితే, ఈ వారంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కాస్త వీరికి సామాన్య ఫలితాలు కనబడుతోంది. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి, అనుకూలంతో శుభయోగాలు ఉంటాయి. వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశాలు. రైతన్నలకి పూలు పలుకు పండించే వారికి లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కానీ, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లెల వారికి, రైతన్నలకి పూలు పలుకు పండించే వారికి, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా సామాన్య ఫలితాలు ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం వస్తుంది, అంటే అధికమైనటువంటి రాబడి వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అధిక శ్రద్ధ కావాలి, అధికమైన ఒత్తిడి కూడా ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకొని మనం ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించగలిగితే మంచి లాభాలు ఉంటాయి. ఇచ్చుపుచ్చుకునే వ్యవహారాల్లో కాస్త కఠువుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, ఇంకా లేదా కొంత ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. అనవసర విషయాల గురించి అధికంగా ఆలోచించకండి. కృత్రిమ సంతానం కన్నా సహజ సత్సంతాన ప్రాప్తి మీకు బలంగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఆస్తి పంపకాల విషయంలో ఈ వారంలో వదిలేయండి. కోర్టు వివాదాలుంటే సామరస్యపూర్వక ధోరణి మీకు మంచి శుభాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో ఆచితూచి వ్యవహరించే ప్రయత్నం చేస్తే మంచిది. స్థిరాస్తుల్ని ఈ వారంలో కాకుండా వచ్చే వారంలో కొనుగోలు చేసే ప్రయత్నాన్ని చేయండి. శుభకార్య నిమిత్తమై పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తే శుభకరం, ఆనందకరంగా ఉంటుంది. మనం ప్రతిరోజు చెప్పుకున్నటువంటి వ్యాపారాల్లో కాస్త పర్వాలేదన్న విషయాన్ని గుర్తించండి. విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి ఉంది. కాకపోతే మీరు అనుకున్నటువంటి ర్యాంక్ పొందుకునే అవకాశం కష్టం. ఎందుకంటే మీరు శ్రద్ధ లేదు కదా. ఆ శ్రద్ధ ఉంటే బాగుండు, అశ్రద్ధ ఎక్కువైంది. కాబట్టి అశ్రద్ధ లేకుండా శ్రద్ధగా ఉంటే కాస్త మీరు బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాస్త కష్టపడండి, పుస్తకంలోకి మీ దృష్టిని నిలపండి, తద్వారా మంచి విద్యా సంపన్నత పొందుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారే సూచనలు కనబడుతున్నాయి. అయినా కంగారు పడక్కర్లేదు, తప్పకుండా మీకు మళ్ళీ ప్రాజెక్టులో వెళ్ళగలిగే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నాన్ని కాస్త ఈ వారంలో మనము ఆల్రెడీ మనకు టికెట్ ఉందండి, టికెట్ బుక్ చేసుకున్నాము, మేము వెళ్ళాలి, మా ప్రయత్నం ఉంది, మేము రేపు వచ్చేటువంటి 2-3 రోజుల తర్వాత వెళ్ళిపోవాలి. మరి ఇప్పుడు సడన్గా ఇలా జాతక ఫలితాలు అంటే ఎలా అండి అంటే, హనుమాన్ చాలీసా పారణ చేసుకోండి. జన్మ జాతకాన్ని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన ఆనంద ప్రయోజనాలు ఉంటాయి. విదేశీ ప్రయాణం కూడా కలిసి వచ్చే అవకాశం. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో ఒక వారం ఆలోచించి తదుపరి నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. కుటుంబ సభ్యులతో, సోదరులతో అనుకూలవంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చును. కాకపోతే కాస్త ఓర్పు, సహనం కావాలి. జ్యోతిష పండితులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. నేను ఫలాని 3 నెలల క్రితం చెప్పాను, షష్టాష్టక దోషం వల్ల యుద్ధం వచ్చేస్తుందని. లేదండి, మనకి షష్టాష్టక దోషం లేకున్నా మనకి పంచాంగ శ్రవణంలో రాహు యొక్క ప్రభావము చేత, కాలసర్ప దోష ప్రభావము చేత మనకి ఇటువంటి దోషాలు ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాం. దానికి దీనికి లింక్ పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. బట్ షష్టాష్టగ్రహ కూటమి కూడా దీనికి కారణం అని చెప్పవచ్చు. ఆ విషయాన్ని మర్చిపోకండి. ఏదేమైనా కొంత గ్రహస్థితి ప్రభావం వల్ల
యుద్ధ వాతావరణం ఉన్న విషయం వాస్తవమే. కాస్త జాగ్రత్తగా ఆర్థిక పరిస్థితుల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గుర్తించండి. సినిమా రంగ విషయంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, కళాకారుల క్రీడాకారులు కానీ పర్వాలేదు. కన్సల్టెన్సీ మీద అధికంగా ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం వచ్చినప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి, మంచిది కాదు. లేనిపోని ఆర్భాటాలు, అనవసర విషయాల్లోకి జోక్యం చేసుకోవడం మీకు కష్టము, నష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు ఈ వారంలో భగవద్గీత పారాయణం, తులసి అమ్మవారికి తప్పకుండా పూజలు చేసుకోవడం, ఇంట్లో శివపార్వతుల కళ్యాణం చేయించుకోవడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన యోగము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. అనుకున్నటువంటి కార్యసాధన, మంచి మాట తీరు, వ్యవహార శైలి, వ్యాపార రంగంలో అభివృద్ధి పొందుకోవడం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయొచ్చును. నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకు కూడా పంట లాభం, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. మనకి ఆ మధ్య ఈనాడు పేపర్లో చదివాను నేను, వాతావరణ శాఖ వారు మే 13వ తేదీ కల్లా మనకి ఋతుపవనాలు ప్రారంభమవుతున్నాయి, కేరళం తాకే అవకాశం ఉంది, జూన్ 1 కల్లా మనకి వర్షాలు వచ్చే అవకాశం, లేదా మే 30 కల్లా వచ్చే అవకాశం ఉందనే విషయం చెప్పారు. చూద్దాం ఎంతవరకు అటువంటి ప్రయోజనం ఉంటుందో. దానివల్ల ఆర్థిక సుస్థిరత కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతులకి మంచి లాభసాటి వ్యవహారం కనబడుతుందని చెప్పడానికి తప్పకుండా అటువంటి వర్షాలు, మంచి సువృష్టి కలగాలని కోరుకుంటున్నాను. సరే, ఏదేమైనా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంటి కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందయోగం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభాలు, యజ్ఞయాగాది కృతులు నిర్వహించే అవకాశం, భగవత్ సంకల్పం బలంగా ఉంది. అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల పరంపర. అనుకున్నది సాధించగలిగే శుభయోగం, అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల విషయాల్లో కూడా శుభయోగాల్ని, ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల ఆనంద యోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మే నెల 3వ వారం కాస్త సామాన్య ఫలితాలుగా ఉన్నాయి కదా. పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వినండి, గురువులు చెప్పినటువంటి మాటలు వినండి, తల్లిదండ్రులకి సేవ చేసుకోండి, గోసేవ చేయండి, నిరంతరం ప్రతినిత్యము దేవాలయ దర్శనానికి వెళ్ళండి. ఇష్టం వచ్చిన దేవాలయాలు, గణపతికో, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, శివయ్య, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇలా మీకు నచ్చినటువంటి దేవాలయ సందర్శన మీకు ఆత్మస్థైర్యాన్ని, మానసిక చైతన్యాన్ని కలిగించే అవకాశం, మీరు చేసే పనిలో వశీకరణ శక్తి బాగా పెరుగుతుంది. తద్వారా వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి, అపాత్ర దానం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త ఓపిక ఉండాలి, ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం మార్పు కోసం మీరు ప్రయత్నం ఇప్పుడు చేయకండి, వచ్చే వారంలో చూసుకుందాం. ఈ వారంలో ఉద్యోగ మార్పు మీకు అంతగా మంచిది కాదు. బెంచ్ మీద కూడా మారవచ్చు. విదేశాలకు వెళ్లే నిమిత్తమై కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం వచ్చినా మీరు వెనుక నుంచి అసలు వాళ్ళ కుటుంబ విషయాలను తెలుసుకోవాలి, వారి ప్రతిష్ట కానీ, వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సోదరులతో అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆస్తి పంపకాల గురించి ఈ వారంలో వద్దు. కోర్టు వివాదాలు ఉంటే కోర్టు బయట సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఇక మన రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాల విషయంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం కనబడుతోంది. పర్వాలేదు. వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి ఒప్పంద పత్రాలని మరొకసారి చెక్ చేసుకొని మళ్ళీ రాసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకుంటుంది. తేట తెలుగు భాషలో రాసుకోండి, చాలా బాగుంటుంది. రానిపోని ఇంగ్లీష్లో అక్కడ ఏం రాశాడో ఏంటో అర్థం కాక ఇతర భాష రాసుకొని ఇబ్బంది పడడం ఎందుకు? స్పష్టమైన తెలుగులో అర్థమయ్యే భాషలో ఫలాని వ్యక్తి నుంచి ఫలాని వ్యక్తి కొన్నటువంటి స్థలము, ఇల్లు, పొలము, ఇన్ని ఎకరాల విస్తీర్ణము, పలాని తేదీన, పలాని తిథి, పలాని నక్షత్రం రోజున కొన్నాము, ఇవో ఇన్ని గుంటల ఆస్తి
హద్దులు ఇలా ఉన్నాయి, కుడివైపు, దక్షిణం వైపు, ఎడం వైపు, ఉత్తరం వైపు, తూర్పు వైపు, పశ్చిమం వైపు, ఇలా స్పష్టంగా రాసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందిగా. తెలుగు తెలుస్తుందిగా. లేని బోడి ఎంగిలి పీస్ ఎందుకు మనకి? అర్థం చేసుకొని తేట తెలుగులో రాసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగం కలుగుతుంది, ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇక వృత్తి ఉద్యోగాదులకు కూడా పర్వాలేదు. రాజకీయ రంగంలో కాస్త రాజకీయ నాయకులు ఏది పడితే అది మాట్లాడకండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం అటువంటి ప్రశాంత వాతావరణంలో లేనిపోని తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని గందరగోళంలోకి నెట్టివేసే ప్రయత్నం చేయకండి. ఆర్థికంగా అభివృద్ధి ఉంది, సుస్థిర ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పనికి మాలినటువంటి వ్యక్తులు, ఇతర వ్యక్తులు తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల యొక్క ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేయకండి. సినిమా రంగంలో వ్యాపార లాభం గురించి విడుదల చేస్తే కాస్త మీకు మెరుగైన ఫలితాలు ఉంటాయి, కానీ కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేయకండి. రాజకీయ నాయకులు జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో మంచి లాభాలు, విదేశాల్లో నష్టాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా పర్వాలేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ పర్వాలేదు, కానీ లాటరీలు, జూదాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కనుక ఈ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం చదవడం వల్ల ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారు. ప్రతినిత్యం మీరు ఆంజనేయ స్వామి దేవాలయ సందర్శన శుభసూచకం చెప్పబడుతుంది. వీలైతే ఎవరికైనా మంచినీళ్లు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. చెప్పులు దానంగా ఇవ్వండి. శుభం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి మే 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మే 3వ వారం పర్వాలేదు. అసలు ఊహించినటువంటి విషయాలు, ఊహించినటువంటి విజయాలు, వివాహ సంతాన శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, విద్యార్థికి లాభం, అత్యుత్తమ విద్యాభివృద్ధి, ప్రతి పరీక్షల్లో నెంబర్ 1 ర్యాంక్ రావడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. ప్రతి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క అభివృద్ధి ఉంటుంది. ఆర్థికమైనటువంటి పరిపుష్టత బాగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం, ప్రైవేట్లో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం. తప్పకుండా మీకు విదేశీయానం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా మంచి ఉద్యోగ లాభం ఉంది. ఎక్కడండి ఉద్యోగంలో మాకు ఇబ్బందికరంగా ఉంది, అసలు ఉద్యోగమే మాకు ఏమాత్రం అనుకూలం కనిపించట్లేదు, ఇక్కడ ఫైర్ అంటారు, ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. అక్కర్లేదు. మంచి అక్కడ ఉన్నటువంటి అనుమతి పత్రాలు, సరైనటువంటి పత్రాలు ఉంటే మీరు హాయిగా ఉద్యోగంలో విదేశాలు స్థిరంగా ఉండవచ్చు. స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. కళాకారుల, క్రీడలకు లాభాలు ఉంటాయి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకు అభివృద్ధి, నటినట్లకి గొప్ప అవకాశాలు ఉంటాయి. అనుకున్నటువంటి శుభయోగం. కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్ట్ వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశం, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపార పరంగా వృద్ధి బాగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు ఉన్నాయి. ఆర్థిక, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, శుభయోగాల పరంపర పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ప్రశాంతమైన శుభయోగాలు మాత్రమే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి మే 3వ వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఆలోచించి ముందడుగు వేయండి. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి. లేనిపోని వ్యక్తులతో కుటుంబ రహస్యాలు మాట్లాడకండి. సామాన్య ఫలితాలు ఉన్నాయి, నెగిటివ్ ఏం లేదు. కానీ నెగిటివ్ ఫలితాలు రాకుండా ఉండడానికి, అనుకూలవంతమైన శుభయోగాలు పొందడానికి కాస్త భగవన్నామస్మరణ, లక్ష్మీనారాయణ అష్టోత్తరం లేదా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించుకోవడం చాలా మంచిది. ఒక్కసారి జన్మజాతకాన్ని చూపించుకోండి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కాస్త తిథి, నక్షత్ర, వారాలు చూసుకొని వెళ్ళండి, లాభం ఉంటుంది. అలాగే హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ వారంలో మీరు ఒక చిన్న పని చేయండి. ఒకటే పూట భోజనం చేయండి. ఒక పూట అల్పాహారం అంటే కొద్దిగా తినండి. తప్పకుండా మీకు కొన్ని శుభయోగాలు. ఒక వారం పాటు దీక్షలో ఉండండి. మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. భగవత్ కృపా కటాక్షాలతో వృత్తి, ఉద్యోగాల లాభాలు. మనం రోజువారీ చెప్పుకునే వ్యాపారాలు ఉన్నాయి కదా, అన్ని వ్యాపారాల్లో కూడా కాస్త శ్రమాధిక్యత వల్ల లాభాలు పొందుకుంటారు. భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే మీ భాగస్వామి వ్యాపారి మంచివాడే, కానీ ఆ భాగస్వామి వ్యాపారి యొక్క స్నేహితులు ఇంకొకళ్ళు మీ ఇద్దరి మధ్యలో
ఇబ్బందులు ఏర్పరిచేటువంటి ప్రయత్నం ఉంటుంది, జాగ్రత్త. అలాగే భార్యాభర్తల కుటుంబ రహస్యాలు కూడా బయటకి వెల్లడించకపోవడం మంచిది, తద్వారా నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కూడా పర్వాలేదు, లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి శుభయోగాలు ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు ఉన్నాయి. రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో కాస్త కష్టసాధ్యమైన అనుకూలత ఉంటుంది. మరి ప్రభుత్వ ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటండి? ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మన జరిగినటువంటి యుద్ధ వాతావరణం అంతా కూడా కాస్త చల్లబడినా మనకి తప్పకుండా కాస్త అనుకూలవంతమైనటువంటి ఒత్తిడిని అధిగమించి ప్రశాంతత పొందుకునే స్థాయిలో ఉన్నాం మనం. కాబట్టి కొద్దిగా ఒత్తిడి ఉన్న అధిగమించే ప్రయత్నం చేయండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి పర్వాలేదు, కానీ బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్తుంది, కానీ ప్రమోషన్ కోసం కాస్త ఆగాల్సిన ప్రయత్నంగా చెప్పబడుతుంది. ఏదేమైనా వివాహాది నిశ్చయ తాంబూలాల గురించి మరొక వారం వాయిదా వేసుకోవడం మంచిది. వచ్చే వారంలో దాని గురించి మాట్లాడుకోవడం మంచిది. లేదా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు సైలెంట్ గా ఉండండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ దీర్ఘకాలిక పెట్టుబడి మీకు లాభాన్ని కలిగిస్తుంది. మంచి మాట తీరు, మౌనము మీకు శత్రునాశనాన్ని, జన వశీకరణ కలిగిస్తుంది. అటువంటి ప్రయత్నాలు చేయండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా పర్వాలేదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగం ఉంది. జ్యోతిష పండితులు కాస్త నోరు అదుపులో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగమే కనపడుతోంది. ఏదేమైనా ఈ వారంలో సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది కాబట్టి భగవత్ ఆరాధన, భగవద్గీత పారాయణ చేయడం మీకు శుభయోగాన్ని, ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు మే 3వ వారంలో ఎలా ఉండబోతున్నాయి? ఆత్మస్థైర్యం బాగానే ఉంటుంది, కానీ మీకు తోడున్నటువంటి వ్యక్తులు, మీతో నడవాల్సిన వ్యక్తులు కాస్త మందగమనం, దానివల్ల మీరు అనుకున్నటువంటి స్థాయికి చేరుకోవడానికి కాస్త ఆలస్యం అవుతుంది. కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, లేదా ఉద్యోగ స్థానంలో కానీ, అంటే కొలీగ్స్తో ఉంటాయి కదా కొన్ని సమస్యలు, వాటిని ఒకటి పూర్తి చేసేవారు ఇంకొకటి వస్తూ ఉంటుంది. ఒక సహోద్యోగి సమస్య పరిష్కారం అవ్వగానే ఇంకొక సహోద్యోగి ఇంకొక సమస్య తెచ్చిపెడుతుంటాడు. అలా ఈ వారం కాస్త సమస్యల వలయంలో ఉంటూ సమస్యను పరిష్కరించుకునేటువంటి దాంట్లో ఉంటారు. అందుకనే సామాన్య ఫలితాలుగా చెప్పబడుతుంది. వృత్తిలో కూడా అలాగే ఉంది. అంటే వృత్తిలో మీరు మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఎక్కడో దగ్గర మళ్ళీ మచ్చ కనబడుతుంది, మళ్ళీ దాని గురించి తాపత్రయం, మళ్ళీ దాని గురించి ప్రయత్నం, ఇలా అనేక రకాల స్థితి కనబడుతుంది. కాబట్టి ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కోవాలి. అదే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ ఉంది, కానీ మీరు నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆంగ్ల మాధ్యమంలో మంచి నైపుణ్యం సంపాదించుకోవాలి. తెలుగు భాష మాతృభాష బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంలో కూడా నైపుణ్యాన్ని సంపాదించుకుంటే, గ్రూప్ డిస్కషన్స్లో మీరు కనుక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే తప్పకుండా మీకు విదేశాల్లో కూడా ఉద్యోగ లాభం ఉంటుంది. ఆ ఒక విషయంలో అధికంగా మనకి అధికమైనటువంటి అనర్గళమైనటువంటి వాక్చాతులు రావాలంటే హనుమాన్ చాలీస చదవాలండి. నవవ్యాకరణ పడినటువంటి ఆ యొక్క మారుతి యొక్క చాలీసా పారాయణం చేస్తే అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నత, టక్క 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 మాట్లాడగలిగే అవకాశం, అన్ని భాషలలో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించడం తప్పకుండా జరుగుతుంది. చాలా మంది అంటారు కదా, మంత్రాలకు చింతకాలు రాలుతాయా అంటారు కదా, ఇలా అన్నమాట. మనకి రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని కీర్తించాడు. ఎంతటి వ్యాకరణ పండితుడు ఆయన, అటువంటి మహా విద్వత్ సంపన్నుడు నా హనుమంతుడు అని చెప్పి కొనియాడాడు. అలాగా హనుమాన్ చాలీస పారాయణం చదివితే తప్పకుండా మనకి అన్ని భాషల్లో కూడా ప్రావీణ్యత ఏర్పడుతుంది. కాబట్టి మనకు భక్తి విశ్వాసం ఉండాలి. ఆ భక్తి విశ్వాసం ఉన్నప్పుడే మనం ప్రతి విషయంలో నైపుణ్యతని, ప్రశాంతతని, ఆనందాన్ని, ధనయోగాన్ని, లాభాన్ని స్వీకరించగలిగే తత్వం ఏర్పడుతుంది. ఏదేమైనా ఈ వారంలో సామాన్య ఫలితాలున్న భగవంతుని నిశ్చలమైన అభిప్రాయంతో మీరు ముందడుగు వేయవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది, రాజకీయ రంగంలో పర్వాలేదు, అనుకూలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో లాభాలు ఉన్నాయి, విదేశాలు వెళ్లాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారు ఇక ఊకదంపుడు ఉపన్యాసాలు, ఒకే ఛానల్లో 5 రకాల యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి ఊకదంపుడు ఉపన్యాసాలు, యుద్ధం అయిపోయింది, దానివల్ల అది నష్టం వచ్చింది, ఇది నష్టం వచ్చింది, అది పడిపోయింది, ఇది పడిపోయింది, భయ కంపితులు చేయడమే తప్ప లేనిపోని విషయాల గురించి ఊకదం ఉపన్యాసాలే. ఉన్న విషయాన్ని స్పష్టంగా సూటిగా చెప్పగలిగితే సరిపోతుంది. కానీ దానివల్ల ఏంటంటే సోషల్ మీడియా అంటారు కదా, ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్, మహిళా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి ఓటీపీలు ఎవరికి చెప్పే ప్రయత్నం చేయకండి. ప్రతిరోజు పేపర్లు చూస్తున్నాం. ఆ మధ్య మనం మే 7-8 తేదీలలో అనుకుంటా ఒక ఆవిడ ఫిక్స్డ్ డిపాజిట్ తీసేసి అన్ని తీసేసి డబ్బులు ఇచ్చేసింది. 90 లక్షలు 80 లక్షలు దాదాపుగా. ఎన్నిసార్లు చెప్తారండి? లాస్ట్కి మనకి కాలర్ ట్యూన్లో కూడా అది ఉంది. మనం ఫోన్ చేస్తే సైబర్ నేరగాళ్ళు ఉంటారు, మేము జడ్జిలము, పోలీసులము అని చెప్పేసి భయపెడతారు, మీరు అటువంటి సైబర్ వేస్ట్ ఉండదు అని చెప్పినా సరే, రోజువారి వింటున్నా సరే దాన్ని ఈజీగా తీసుకొని అది పట్టించుకోకపోవడం, ఇలా లక్షల కోట్లు నష్టపోతున్నాం. అదే మనకి అవసరమైన వ్యక్తులకి లోన్ కోసం వెళ్ళినప్పుడు ఇంటి తాకట్టు పెడతారా అంటే, నీకు బీఆర్ఎస్ ఉందా, నీకు వీఆర్ఎస్ ఉందా, నీకు ఎల్ఆర్ఎస్ ఉందా,
అన్నటువంటి వ్యక్తులు ఎక్కువ కనపడుతున్నారు. మరి ఇల్లు రిజిస్ట్రేషన్ బాబు, నేను అదే ఇంట్లో ఉంటున్నాను, లోన్ ఇవ్వండి నాకు అంటే దానికి అనేక రకాల కొర్రీలు పెడుతుంటారు. కాబట్టి ఈ విషయంలో మనకి ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదు. కాబట్టి కాస్త మనకి తెలుసుకొని మన విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకొని తప్పకుండా అటువంటి ఓటీపీలు ఎవరికి ఇవ్వకుండా సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి జాగ్రత్తగా ప్రయత్నించండి. అలాగే స్త్రీమూర్తులు ఒంటరిగా బయటకు వెళ్ళే ప్రయత్నాన్ని చేయకండి. ఏదేమైనా సరే ఈ వారంలో మీకు శుభయోగాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు నష్టం, కొన్ని విషయాలు లాభం, అందుకే సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా సానుకూల శుభయోగాలు ఉన్నాయి. జ్యోతిష్య పండితులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ వస్తువుల్ని, రహస్యాల్ని బయటకు వెల్లడించే ప్రయత్నం చేయకండి. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, తగు జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులతో ప్రేమను పెంచండి, ప్రేమను పంచండి. ఆస్తి పంపకాల విషయంలో ఈ వారం వద్దు, వచ్చే వారంలో ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధ పెట్టండి. తగిన వైద్య సదుపాయాలు మీరు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. అనవసరంగా బయట తిరగండి. కాస్త ఉష్ణతాపం ఎక్కువగా ఉంది కదా, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ సుఖ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి మే 3వ వారంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఏవైనా ఆకస్మిక ధనప్రాప్తి కానీ, ఇంతకుముందున్నటువంటి సమస్యల వలయం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయా? సోదరుల మధ్య సఖ్యత ఉంటుందా? ఆస్తులు నాకు వచ్చేస్తాయా? మా నాన్నగారు నాకు మాత్రమే ఆస్తి రాయాలి అన్నటువంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. అంటే అటువంటి భావన ఉన్న వాళ్ళ గురించి. ఏదైనా ఈ వారంలో కూడా ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు. శ్రమాధిక్యత వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. రావాల్సిన బాకీలు ఈ వారంలో చేతికి అందే అవకాశం లేకపోవచ్చు, కానీ ఏదో రకంగా ఉన్న బంగారం తాకట్టు పెట్టో పీక మీద కూర్చున్నటువంటి వ్యక్తులకి అప్పు తీర్చగలిగే అవకాశం ఉంటుంది. అంటే మరొక రకంగా లోన్ తీసుకొని అంటే ఇప్పుడు ₹4 వడ్డీ ఇచ్చేవాడికి రూపాయి వడ్డీ తీసుకొచ్చేసి వాడికి రుణపీడా పరిహారం పొందుకునే అవకాశం కనబడుతుంది. అటువంటిది ఈ వారంలో జరగడానికి అవకాశం ఉంది. అలాగే ఈ వారంలో ఒక విచిత్ర సంఘటన, గురు శుక్రవారాల్లో ఏదన్నా స్థిరాస్తుల సంబంధమైనటువంటి అగ్రిమెంట్, ఒప్పంద పత్రాలు జరిగే అవకాశం కూడా ఉంది. అది లాభమైన స్వామి, పర్వాలేదు, లాభమే. మొత్తంగా ఇచ్చుకోకండి, బట్ ఆ ఒప్పంద పత్రాలని సరిగ్గా తేట తెలుగులో, దేశ భాషలందు తెలుగు లెస్స, తేట తెలుగులో హాయిగా రాసుకొని ఒప్పంద పత్రాలు సంతకాలు పెట్టుకోవచ్చు, పర్వాలేదు. స్థిరాస్తుల గురించి మాత్రమే. అలాగే పూచికత్తుగా సంతకాలు చేయకండి. నా ఫ్రెండ్ అండి, నా బెస్ట్ ఫ్రెండు, నా లవరు, నా ప్రాణం ఇచ్చేస్తాను. అమ్మ నాన్నలకి ప్రాణం ఇవ్వని వాడు నీ లవర్కి ప్రాణం ఇవ్వడం ఏంటో నాయనను. నీ అమ్మ నాన్నల కోసం ప్రాణం ఇవ్వు. నీ తల్లిదండ్రులు మాత్రమే పూజించు. నీ తల్లిదండ్రులకు మించిన స్నేహితులు ఎవరు లేరు. అది అబద్ధం. మిగతా వాళ్ళు నా స్నేహితులు, ప్రాణం అనేది అబద్ధం. కాబట్టి అద్దం ముందు మనకు నిలబడ్డప్పుడు అద్దంలో కనబడే ప్రతిబింబం నిజం కాదు కదా, అలాగనమాట. నీ ప్రేమలో నీ ప్రియుడు, నీ ప్రియురాలందరూ కూడా కనపడుతున్నది అబద్ధం మాత్రమే. నిజమనే భ్రమలో ఉంటాం మనం. వాళ్ళు నిజమైన స్నేహితులు కారు. తల్లిదండ్రులు మాత్రమే నిజమైన ఆత్మీయులు, స్నేహితులు. వారికి మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. ఆస్తి పంపకాల గురించి కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. బట్ ఏదేమైనా నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు భగవంతుని ఆరాధన, పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడులు పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పనికి మాలిన ప్రసంగాలు చేయకండి. అలాగే రాజకీయ నాయకులు ముఖ్యంగా నోరు జారకండి. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా నిర్మాణం మంచిది, విడుదల ఈ వారంలో మంచిది కాదు. నటినట్లు కూడా మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారంలో కూడా కొద్దిగా వృద్ధి ఉంటుంది, నష్టం లేదు, కానీ వృద్ధి చెప్పుకోదగినటువంటి వృద్ధి కాదన్న విషయాన్ని గుర్తించండి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా పర్వాలేదు. ఇక రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం ఉంది. కాకపోతే సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక సీనియర్ మత్స్యకారులు మాత్రమే, అంటే అనుభవజ్ఞులు మాత్రమే ఈ చేపల వేటకి వెళ్ళే ప్రయత్నం చేయండి. అంతే తప్ప అనవసరంగా జూనియర్స్ని చేపల వేట తీసుకెళ్లే ప్రయత్నం చేయకూడదు. అది కాస్త ఇబ్బంది కలిగే అవకాశం. ఏదేమైనా సరే ఈ వారంలో కొంత శుభయోగాలు, శుభవార్తలు, ధనయోగాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, అలాగే కొత్త వ్యక్తులతో వ్యాపార లాభం ఉంది. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అతిగా ఆశపడకండి, మంచిది కాదు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితిగా కనబడుతోంది. ఈ వారంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ, కుటుంబ సభ్యులతో మాత్రమే ఉంటూ, నోరు అదుపులో పెట్టుకుంటూ, భగవత్ చింతనతో సింపుల్ లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, భగవద్గీత 18 అధ్యాయాలు చదవండి. రోజుకు 4 అధ్యాయాలు. తప్పకుండా మంచి బ్రహ్మాండమైనటువంటి శుభయోగం ఉంటుంది. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. ఈ వారం ప్రతి వారం కూడా
ఆనందమయ శుభ అదృష్ట జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి మే 3వ వారం అనగా 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలాలు దాదాపు చెప్పి అనుకున్నాం కదా, ఒక రాశి వారికి బాలేదని, అది ఈ రాశి మాత్రమే. వెంటనే కింద కామెంట్ వచ్చేస్తే నాకు, నీకు వృశ్చిక రాశి అంటే పడదు, నీకు వృశ్చిక రాశి అంటే కోపము, ఇంకా మా జీవితాలు బాగుపడవు, ఇంకెప్పుడు బాగుపడతాయి, ఓపెన్ చేస్తే నెగిటివ్ చెప్తున్నారు, ఫలానా తెల్లగడ్డం ఆయన చెప్పాడు, ఫలానా శిఖరం పెట్టుకుని ఆయన ఇంకోలా చెప్తున్నాడు, ఫలానా సీనియర్ చాలా బాగుందన్నాడు, అసలు ఈ జాతకాలు చెప్పడం రాదు, ఇటువంటి కామెంట్స్ కూడా వస్తుంటాయి. బాగలేదు అన్నప్పుడే మన కామెంట్స్ వస్తాయి. ఒరే ఒక జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి అని చెప్పగానే నెగిటివ్ ఎందుకు మీకు ఫీలింగ్ ఉంటాయి? నా ఇంట్లో కూడా నా తమ్ముళ్ళదో, నాదో, మా భార్యదో, పిల్లలతో కూడా ఈ రాశి ఉండవచ్చు కదా, అనేటప్పుడు ఎందుకు కావాలని ఈ రాశికి తప్పు చెప్తాను నేను? కొంతమంది తులరాశి కూడా అలాగే అనుకుంటారు, వృశ్చిక రాశి వాడు కూడా అలాగే ఉంటారు. ఇక్కడ వీళ్ళు దూకుడు ఎక్కువ పాపం. ఆ దూకుడు తగ్గించే ప్రయత్నం చేయాలి వృశ్చిక రాశి వారు. కోపం ప్రదర్శించకండి, మౌనము సర్వదా శ్రేష్టం. ఈ వారంలో మీకు వీలైతే తప్పకుండా రమణాశ్రమానికి, అంటే తప్పనిసరిగా మీరు అరుణాచలం వెళ్ళే ప్రయత్నం చేయండి. అరుణాచలంలో ఒక 3 రోజులు ఉండండి. అక్కడ వీలైతే తప్పకుండా వెళ్ళండి. ఈ క్షేత్ర దర్శనం మీకు శుభాన్ని కలిగిస్తుంది, అద్భుతమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే కంగారు పడడం, ఏదో కొంపలు మునిపినట్టుగా మీకు మీరే నియంత్రించుకోలేకపోవడం, టెన్షన్, ఖర్చులు ఎక్కువగా ఉండడం, లేనిపోని అపవాదులు, చికాకులు, కోపము, తొందరపాటుతనం. షేర్ మార్కెట్లో ఎవడు పెట్టమని పెట్టుబడి ఈ వారంలో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి పూర్తిగా దూరంగా ఉండాలి. బిట్ కాయిన్స్ కానివ్వండి, ఇంకేదైనా క్రిప్టో కరెన్సీ కానివ్వండి, నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది, వాటి వైపు వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు పనికి మానటువంటి వాడు కష్టపడ్డాడు, 50 లక్షల రూపాయలు లోన్ వచ్చే వాడికి బిల్ శాంక్షన్ కావాలి, 10 లక్షల బిల్ శాంక్షన్ కావాలి, దానికి నీకు 1 లక్ష రూపాయలు లంచం కావాలి. ఏ జీతం తీసుకోవట్లేదా? జీతం తీసుకోకుండానే నువ్వు పుణ్యాన్ని పనిచేస్తున్నావా? చేసేది 8 గంటల ఉద్యోగం, దాంట్లో గంట భోజనం, దాంట్లో గంట లేట్ రావడం, దాంట్లో అరగంట ముందు వెళ్ళిపోవడం. అందరి గురించి చెప్పట్లేదు, అలా చేసే వారి గురించే. గుమ్మడికాయలు దొంగ అంటే మీరు భుజాలు తడుపుకోకండి. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి నేను ఒక వారం క్రితం మీ సేవకి వెళ్ళాను. డైరెక్ట్ చెప్తున్నాను, నేను భయపడేది లేదు. మీ సేవలో అర్జెంటుగా మా కుమార్తెకి ఆధార్ కార్డులో ఒక చేంజ్ ఉందండి, ప్రాంతం చేంజ్ పడిందని అడిగితే, ఓకే ఆ కాగితం తీసుకెళ్ళి, ఓకే అండి 1 గంటలో తీసుకొస్తానంటే, రేపు పొద్దున 9ంటికి రా. మేము వెళ్ళింది మధ్యాహ్నం 1 గంటకి. అర్జెంట్ ఉందండి కొద్దిగా అంటే, నీకు అర్జెంట్ ఉంటే నా దగ్గర నాకు ఖాళీ కూర్చున్నాను. ఆయనకున్న ఎన్ని డాక్యుమెంట్స్, 5-6 డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆధార్ కార్డులో. ఉండొచ్చు, పని ఉండొచ్చు, లేదని చెప్పట్లేదు. కనీసం చెప్పేదో మంచిగా చెప్పాలి కదా. సరే అండి 4:30కి రండి, 5ంటికి రండి, నేను చేసి పెడతానని చెప్పట్లేదు. రేపు 9ంటికి రా. ఏకవచన ప్రయోగం. నేను నీకు ట్యాక్సులు కడితే నీకు జీతం వస్తుంది. మేము ట్యాక్సులు కడితే పెట్రోల్ ట్యాక్స్, పుస్తకాల ట్యాక్సు, యూట్యూబ్ ట్యాక్సులు, నాకు వస్తున్నటువంటి డబ్బులు కూడా ట్యాక్సు, ఏటీఎం ట్యాక్సు, సర్వీస్ ట్యాక్సు, సర్వీస్ ఛార్జ్, పెట్రోల్ సర్వీస్ ఛార్జ్, ప్రతి ఒక్క దగ్గర నుంచి ట్యాక్సులు కడితేనే మీకు ప్రభుత్వ ఉద్యోగస్తులారా మీకు జీతాలు వస్తున్నాయి. అయితే మీకు జీతాలు రావు. ఆ విషయాన్ని గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వ్యక్తులు. కాబట్టి అయినా సరే లంచం కావాలి. లంచము తప్పకుండా ఈ వారం లంచాలు తీసుకోవడం, నోరు పారేసుకోవడం, తప్పకుండా కృష్ణ జన్మ స్థానానికి వెళ్ళడం ఖాయం. కలర్ ఫోటో పేపర్లో వచ్చేస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు అటువైపు వెళ్ళకండి, లంచాల వైపు వెళ్ళకండి. ప్రైవేట్ సెక్టార్లుగా ఈయన నేర్చుకుంది ఒక మోడ్యూల్, ఆయన ఉద్యోగం వచ్చింది ఇంకొక మోడ్యూల్లో. పై అధికారి వచ్చేసి ఈయన పని చేయట్లేవు అనగానే ఈయన తుర్రమని కోపం వచ్చేస్తుంది. వెంటనే నేను రిజిగ్నేట్ చేస్తున్నాను సార్, నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఉద్యోగం రావడానికి టైం పడుతుందా బాబు? 3 నెలల దాకా నీకు ఉద్యోగం రాదు. ఈ వారంలో నువ్వు కనుక రాజీనామా చేస్తే 3 నెలల వరకు నీకు ఉద్యోగం వచ్చి యోగాన్ని కోల్పోతావు. జాగ్రత్త. వచ్చే వారంలో ఉద్యోగం వస్తుందని చెప్పొచ్చు నేను, అది వేరే వాళ్ళకి కావచ్చు. అంటే ఈ వారంలో ఉద్యోగం రాజీనామా చేసే ప్రయత్నం చేయకండి. అటువంటి హడావుడి నిర్ణయాలు తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగంలో వ్యాపార నష్టం, నటినటులకి అవమానాలు, నటినటులకి ప్రమాదం జరిగే అవకాశాలు. ఆ మధ్య 2 నటీమణులకు జరుగుతుంది కదా. దాదాపుగా మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచే వీళ్ళేదో పాకిస్తాన్ దేశానికి నీళ్లు ఆఫ్ చేస్తే ఏదో డైలాగ్ కొట్టారు వాళ్ళ నటీమణులు. ఒక నటుడు కూడా, ఆయన నటుడు కాదు, ఆయన ఎప్పుడు కూడా భారతదేశ ఆయన. అటువంటి వ్యక్తి వచ్చేసి యుద్ధం ఎందుకు చేస్తూ ఉంటాడు ఒక ఆయన, నీళ్ళెందుకు ఆపేశారంటాడు ఒకళ్ళు. అటువంటి వాళ్ళకి ఎలా అయితే సినిమాలు బ్యాన్ చేసే స్థాయికి వచ్చేస్తారు. జాగ్రత్త. మీకు ఉన్నది వెండితెర మీద మీరు యాక్ట్రెస్ మాత్రమే, నటీలు మాత్రమే. మీరు హీరోలు కాదు, నటీమణులు. తెరపైన తోలుబొమ్మలాడే వాళ్ళు మాత్రమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రేక్షకులని మనోరంజన చేస్తున్నాం కాబట్టి వారి తగ్గట్టుగా మాట్లాడాలి, అనవసర విషయాలు మాట్లాడకండి. ఇప్పుడు ఈ వారంలో కూడా ఈ రాసుడు నటీమణులు, నటులు ఎవరైనా సరే
ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మీ సినిమా కూడా బ్యాన్ అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండండి. నిర్మాతలకు నష్టం, డైరెక్టర్లకి నష్టం వచ్చే అవకాశం, కళాకారులకు ఇబ్బంది, ప్రభుత్వ ఉద్యోగ నష్టం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగ నష్టం, భార్యాభర్తల మధ్య విభేదాలు, సోదరిమణులతో సోదరులతో కష్టాలు నష్టాలు, అనవసరంగా ఇబ్బందులు, ధన నష్టం, వ్యవహార బంధం, తొందరపాటు నిర్ణయాలు ఇవన్నీ కలిగే అవకాశం. రైతన్నలకి నష్టము, మత్స్యకారుడికి ప్రమాదము, రొయ్యలు చేపలకి ఇబ్బందులు, పూలు పలుకురాలు పండించే వారికి నష్టాలు, ముఖ్యమైన వస్తువులు డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కాస్త ఎమరుపాటుగా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని మాత్రమే చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, లేనిపోని అవాంతరాలు కలిగించుకోకూడదు. రోజువారీ వ్యాపారానికి కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పు ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. ఆస్తి పంపకాలు మంచిది కాదు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. ఇలా ప్రయాణాలు కూడా మంచిది కాదనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, ప్రాణాయామం చేయండి, మౌనంగా ఉండండి, అరుణాచలం వెళ్ళండి, రమణ మహర్షి ఆశ్రమంలో 3 రోజులు ఉండండి. తప్పకుండా మీకు శుభము, ఆనందం, ఐశ్వర్యం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా కాస్త సర్దుబాటు వ్యవహారాలు మీకు మంచి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులు, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా నష్టం. స్త్రీమూర్తులు గర్భస్రావం చేయించుకునే తపన ప్రమాదాన్ని కలిగిస్తుంది. సరే, తొందరపాటుతనంతో గర్భం వచ్చినా సరే అలాగ అట్టి పెట్టుకునే ప్రయత్నం చేయండి. కొంతమంది దురదృష్టవశాత్తు గర్భిణీలు అవుతారు. దురదృష్టవశాత్తు అంటే వివాహం కాకముందే, అంటే మన సమాజం అలా ఉందనుకోండి. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది మనకి? అందుకే డైరెక్ట్ చెప్తాను. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఒక భార్య భర్త ఉన్నప్పుడైనా సరే వేరొక వ్యక్తితో సహగమనం చేసినప్పుడు, సుఖపడ్డప్పుడు అది నేరము కాదు. భర్త భార్య ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో సరసల్లాపలాడితే నేరము కాదు. ఎక్కడెక్కడో ముట్టుకుంటే నేరము కాదు, రేప్ చేయబడదు. ఇటువంటివన్నీ కూడా మన సమాజానికి, ధర్మానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు చాలా వింటున్నాం. కాబట్టి ఏది మంచిదో చెడు అనేది మనకు తెలియాలి. అందుకే అంటా నేను, ఆడపిల్లలు తప్పకుండా కత్తి పట్టుకోండి. మీరు మీ మానానికి అవమానం కలిగితే శిరఖండన తప్పదు. దానివల్ల మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ధర్మం మనకు అదే చెప్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా సరే నేను అతిగా మాట్లాడట్లేదు, ఉన్న విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా భగవద్ ధ్యానం చేసుకోవడం, భగవద్గీత పాలన చేయడం శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. వీలైతే లక్ష్మీ గణపతి హోమాన్ని చేయించుకోండి. తప్పకుండా జన్మజాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకోండి. దశాంతర దశ ప్రభావం, విదేశాలు వెళ్ళే విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ జాగ్రత్తలు పాటించండి. జన్మజాతకాన్ని చూయించుకోండి, దాని పరిహారాలు చేసుకుంటే శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి మే 3వ వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? చక్కటి అనుకూలవంతమైన పరిణామాలు, అదృష్ట యోగం, ధనవర్షం పడవచ్చు కూడా. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి బాకీలు తీర్చేయగలగడం, ప్రశాంతమైన వాతావరణం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, నూతన వాహన యోగము, స్థల లాభము, పొలము లాభము, గృహయోగము. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము, విదేశాల్లో ముఖ్యంగా స్థల లాభము, విదేశాల్లో నూతన గృహప్రవేశ యోగ్యత కూడా పొందుకుంటారు. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్ట్ వెళ్ళడం ఖాయం. విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో మీరు పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తారు. వీసా సౌలభ్యం, విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, మాతాపితృల ఆనంద యోగం, ఆస్తి పంపకాలు, సోదర సఖ్యత, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, విద్యలో రాణింపు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్ లాంటి పరీక్షల్లో కానీ, ఇతరత్ర వార్షిక పరీక్షల్లో కానీ, సిఏ లాంటి పరీక్షల్లో కానీ తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకూల బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆర్థిక అభివృద్ధి బలంగా ఉండడం. మనం రోజువారీ చెప్పుకున్నటువంటి వ్యాపారాలు అన్నీ కూడా ప్రతి వ్యాపారంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. తప్పకుండా మించి వ్యాపార వృద్ధి పొందుకుంటారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి, ఆనందకరమైన శుభయోగం. ప్రతి విషయంలో కూడా ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోగలగడం, పెద్దల మాట వినడం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం, ప్రతి వారం కూడా అష్టైశ్వర్య, ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మకర రాశి వారికి మే 3వ వారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? స్వామి, ఈ వారంలో నేను
కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నాను, లేదా వివాహ సంబంధ ప్రయత్నాలు బలంగా ఉన్నాయి, మా అమ్మాయికి మా అబ్బాయికి విదేశీ అనుయోగం ఉంటుందా అనేటువంటి ప్రశ్నలకి సమాధానం. తప్పకుండా ఈ వారంలో మీరు విద్యా సంపన్నతలో మిమ్మల్ని ఢీ కొట్టే వాళ్ళు ఎవరు లేరు. ఎటువంటి పరీక్షలైనా సరే, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, ప్రైవేట్ సెక్టార్లో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ నియామకు రాసినటువంటి పరీక్షల్లో కానీ, లేదా వార్షిక పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ ఏ పరీక్షలైనా సరే విజయకేతనం ఎగరవేసేటువంటి అవకాశం. అనుకున్నటువంటి పనులని తప్పకుండా పూర్తి చేసుకోగలిగే నైపుణ్యమైన స్థితి, చక్కటి మాట తీరు, మొండితనం పట్టుదల ఉంటుందండోయ్. ఆ పట్టుదల మొండితనం మీకు ప్రయోజనాన్ని కలిగించబోతోంది. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో మంచి లాభాలు ఉన్నాయి. నచ్చిన వ్యక్తిని అనగా పెద్దలు అంగీకరించిన, పెద్దలు నిశ్చయించిన వివాహంలోనే మంచి ఆనందమే జీవనం ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వైవాహిక ఆనందం, సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో కూడా మంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు, శుభవార్తలు, యజ్ఞయాగాది కృతులు చేయడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో అనుకూలతలు, ఆనందకరమైన శుభజీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం. మనం రోజువారీ చెప్పుకున్నటువంటి వ్యాపారంలో కూడా ప్రతిరోజు ఒక అభివృద్ధి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక రోజున ఆ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా బోర్బాల్తో వరకు మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన ఆనంద స్థితిగా చెప్పబడుతోంది. అనుకున్నటువంటి పనులని సకాలంలో పూర్తి చేసుకుంటారు. మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటుడికి గొప్ప అవకాశం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. స్వదేశంలో, విదేశాల్లో లాభాలు ఉన్నాయి. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన స్థితి. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, కుటుంబ సఖ్యత, సంతానయోగం, ఆనంద యోగాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ప్రశాంతమైనటువంటి ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వార ప్రారంభం నుంచే అద్భుతం, మంచి వ్యాపార లాభం. నిజంగా మీ పట్టుదలకి ఒక కీర్తి ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఒక మంచి వారంగా చెప్పబడుతోంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారణం నియమకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం. రాజకీయ నాయకులకి నియోజకవర్గ ప్రజల చేత బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఎందుకంటే మీరు సేవ చేయడం, ఆ సేవలో మీరందరూ తరించడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. మంచి పదవి పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉంటుంది. స్వదేశంలో, విదేశాలకు కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు, మీకు ఈ వచ్చేటువంటి అవార్డ్స్లలో మీ పేరు ప్రముఖంగా వినపడే అవకాశం. సినిమా రంగంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభం. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఈ వారంలో తప్పకుండా కొనుగోలు చేయండి. మంచి మాట తీరు, మంచి నాణ్యమైనటువంటి గృహము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం, మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అటువంటి అనుకూలత ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనము ప్రతిరోజు చెప్పుకునేటువంటి వ్యాపారాలు ఉన్నాయి కదా, ఆయా వ్యాపారాల్లో తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి వ్యాపార వృద్ధిని, వ్యాపార భాగస్వామితో లాభాన్ని, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. మీరు అనుకున్నటువంటి వ్యాపారంలో బ్రహ్మాండమైనటువంటి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల తప్పక ధనయోగాన్ని పొందుకుంటారు. మానసిక, శారీరక ప్రశాంతత పొందుకుంటారు. కుటుంబ సభ్యులతో మంచి బ్రహ్మాండమైనటువంటి విహారయాత్రలు, తీర్థయాత్రలు, విదేశీయాన యాత్ర కూడా పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. మంచి మాట తీరు, మంచి నిర్ణయాలు తీసుకోవడం, కఠిన నిర్ణయాలు కూడా మీకు మంచి లాభాన్ని కలిగిస్తాయి. అందరితో ఉంటారు, అందరిలో కూడా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ వారం మీకు అనుకూలం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాటి వ్యవహారంగా చెప్పవచ్చును. శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకుంటారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి, ప్రశాంతత, ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి మే 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి 3వ వార ఫలితాలు ఎలా ఉన్నాయి? స్వామి, కొన్ని పనులు అనుకుంటున్నాను, అవి పూర్తవుతాయా? సందిగ్ధావస్థలో ఉన్నాను, దానివల్ల నాకు ఏమైనా ఉపాయం ఉంటుందా? జన్మజాతకం తప్పకుండా చూయించుకోండి. దానివల్లే మంచి ప్రయోజనాలు ఉన్నాయి. నెగిటివ్ ఫలితాలు లేవు, పాజిటివ్ ఫలితాలు కూడా కనిపించట్లేదు. రాహు యొక్క ప్రభావం చేత, శని ప్రభావం చేత కొన్ని నెగిటివ్స్ ఉంటే, గురుడు, శుక్రుడు, బుధుడి యొక్క ప్రభావం చేత,
చంద్రుడి యొక్క మార్పు వల్ల కొన్ని విషయాల్లో లాభాలు ఉన్నాయి. తాత్కాలికమైనటువంటి లాభాలు తప్ప దీర్ఘకాలికమైన ప్రణాళికల కోసం ఈ వారాన్ని ఉపయోగించుకోకూడదు. ముఖ్యంగా కృత్రిమ సంతాన ప్రయత్నం IVF లాంటివి ఉన్నాయి కదా, ఈ వారంలో చేయకండి, మంచిది కాదు. సహజ సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో పండంటి శిశువుని పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించజేయకండి. పనికి మాలినటువంటి ప్రయాణాలు చేయకండి. బయటి ప్రపంచానికి చూపించడానికి అనవసరంగా ఖర్చులు పెట్టి లక్షల కొద్ది ఖర్చులు పెట్టేసి పుట్టినరోజులు ఇతరత్ర వ్యవహారాలు చేయకండి. అది తాత్కాలికమైనటువంటి గొప్పతనాన్ని ప్రదర్శించిన వెనుక వైపు నుంచి తినడానికి తినలేదు కానీ మీసాలకి సంపెంగ నూనె పెట్టుకున్నానట అన్నటువంటి సామెతని మీ మీద సెటైరికల్గా వేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఖర్చుని బాగా కంట్రోల్ చేసుకోండి. డబ్బుని దుర్వినియోగం చేయకండి. మనకి ఒక ప్రచారకర్త ఉన్నాడు కదా, పాపం బంగారం శాపతను, అతన్ని అందరూ అవమానం చేస్తుంటారు. నిజమైన వ్యక్తిత్వం, సాధారణ వ్యక్తిగా ఉంటాడు, కొన్ని వందల కోట్లు సంపాదించాడు, డబ్బులు ఊరికే రావు అన్న విషయాన్ని నమ్మండి. అది మాత్రం నిజం. ఎందుకంటే అనవసరంగా ఖర్చు పెడితే మీకు మళ్ళీ ప్రయోజనం లేదు. డబ్బుని గౌరవించండి, డబ్బును ప్రేమించకండి. కాబట్టి ఆ గౌరవం వల్ల ధనము మూడింతలు నాలుగింతలే అవకాశం ఉంటుంది. ఖర్చు పెట్టాలి. అవసర నిమిత్తం ఎక్కడ మన అవసరమో అక్కడ ఖర్చు పెట్టాలి. తప్పకుండా ఖర్చు పెట్టాలి. దేశం కోసమో లేదా మన యొక్క వాళ్ళ కోసమో ఆరోగ్యం కోసమో ఖర్చు పెట్టాలి. కానీ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే విషయం, గొప్పల కోసం చేసేటువంటి ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. ఏదేమైనా ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగుల అభివృద్ధి, విద్యలో రాణింపు, ప్రశాంతమైన జీవనం, విదేశీయానం, విదేశాల్లో మంచి అనుకూలతలు, కళాకారుల క్రీడ లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. కానీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయకండి. భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. కాస్త జాగ్రత్తలు పాటిస్తూ వృద్ధిని పొందుకోవచ్చు. భగవత్ చింతన మంచిదండి. భగవద్గీత పారాయణ చేయండి. ఇన్ని వారాలు చెప్తున్నాను కదా, ప్రతి వారం చెప్తాను కదా భగవద్గీత పారాయణం. మీరు చేస్తారా గురుగారు? ప్రతినిత్యము నేను భగవద్గీత వింటాను, భగవద్గీత పారాయణ చేస్తాను. సందేహం అక్కర్లేదు మీకు. తప్పకుండా చేయాలి. దాన్ని మన యొక్క వృత్తికి, ఉద్యోగానికి అడాప్ట్ చేసుకోవాలి భగవద్గీతని. అప్పుడు సక్సెస్ మన ఇంటి ముందు నిలబడుతుంది. సక్సెస్ మీద మనం కూర్చొని స్వారీ చేయవచ్చు. అటువంటి స్థితి ఉంటుంది. సరే, ఇదేమైనా రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారంలో కూడా శుభయోగాలని, అధికమైనటువంటి లాభాలు లేవు. జాగ్రత్త. కన్సల్టెంట్ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారు జాగ్రత్తగా ఉండండి. స్త్రీమూర్తులు, సీనియర్ సిటిజన్స్ అనవసరంగా OTP ద్వారా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. మద్యపాన సేవన ఇబ్బంది. మీరు లంచాలు పుచ్చుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా పక్కవాడి ప్రోద్బలంతో లంచాలు పుచ్చుకోవడం ఆలోచన వస్తుంది. దానికి దూరంగా ఉండండి. ఏదైనా మంచి జాగ్రత్తలు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహిణి మర్జెంట్లకు కూడా పర్వాలేదు, మంచి శుభయోగాలు ఉంటాయి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాల్లో కూడా ఉద్యోగ లాభం ఉంది. కానీ మీరు అనుకున్నటువంటి స్థాయి ఉద్యోగం లేదు. అందుకనే జన్మజాతకాన్ని చూపించుకోండి. వీసా సంబంధ విషయాల్లో కంగారు పడకండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ, శుభ, అష్టైశ్వర్య, ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇవ్వండి ఈ వారం 12 రాష్ట్రాల వారికి ఉన్నటువంటి వార ఫలితాలు. ఇవన్నీ మిమ్మల్ని ఎంతగానో దిక్సూచిగా మీకు ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని కోరుకుంటూ, వెంటనే విన్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నాకు 10 లక్షల సబ్స్క్రైబర్ తొందరగా కావాలి. దయచేసి మీరందరూ నాకు సహాయం చేస్తారని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.